రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ వార్డు సచివాలయాల సర్వేయర్ల సమస్యల్ని పరిష్కరించాలని నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గ్రామ వార్డు సచివాలయ సర్వేయర్ సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఏడీ గారికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సర్వేయర్లు మాట్లాడారు. తాము 6 సంవత్సరాల క్రితం విధుల్లోకి వచ్చామని, అదేవిధంగా వారితో పాటు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందితో పాటు మరో 11 రకాల సిబ్బంది నియమించిన ప్రభుత్వం వారికి అమలు చేసే పే స్కేల్ను సర్వేయర్లకు అమలు చేయకపోవడం దారుణమని అన్నారు. ఇప్పుడు కలెక్టర్ కలుస్తారా? లేదు సార్, మా అందరూ కలిసి ఇండివిజువల్గా మీరందరూ ముందుగా వెళ్తారా? సార్ దగ్గరికి వెళ్ళాలి. ఉద్యోగం చేరి 6 సంవత్సరాలు అయింది సార్. 6 సంవత్సరాల నుంచి మాకు ఎక్కడ కూడా ట్రావెల్ గురించి పోలేదు. మా సొంత ఖర్చులు పెట్టుకొని మేము పొలాల మీద తిరుగుతాను. గత 6 సంవత్సరాలుగా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి తాము పనిచేస్తున్నా కూడా తమ జీతభత్యాల్లో పెరుగుదల పనిచేసే సర్వే సిబ్బంది, ఈ సర్వే సిబ్బంది సమస్యల పట్ల పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. రాష్ట్ర డిమాండ్ను వినిపించే క్రమంలో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీ సమస్య ఏంటి? మీ సమస్య పరిష్కారం కోసం ఏ రకమైన పోరాటం చేస్తున్నారు? సచివాలయంలో మొత్తం వచ్చేసి 21 డిపార్ట్మెంట్లు ఉన్నాయి సార్. 21 డిపార్ట్మెంట్లకి మంచి నిర్ణయం తీసుకుంది. మంచి నిర్ణయం తీసుకోవడంతో మా డిపార్ట్మెంట్కి బేసిక్ పే ఫిక్స్ చేయమని చెప్పేసి డైరెక్టర్ గారు కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఫైనల్ చేసిన రిపోర్ట్ ఏంటంటే రేపు నెక్స్ట్ వచ్చేటువంటి 3 నెలలుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా సస్పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ సస్పెన్షన్ ఇచ్చినప్పుడు మేము నా పేరు మనోజ్ కుమార్ అండి. విలేజ్ సర్వేల సంఘ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నాను. ఈరోజు మేము ఏదైతే ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నామో, మా బేసిక్ పే 25,250గా ఫిక్స్ చేశారండి. ఆ బేసిక్ పేని నెక్స్ట్ మాకు వచ్చేటువంటి జూన్లో సేమ్ యాజ్ పేరోల్ ప్రకారము 25,250 రూపాయలు వస్తుంది. సో దాన్నే వీళ్ళు ఒక ప్రమోషన్గా చూపించేసి అదే బేసిక్ని ఇస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా అన్యాయము. CCA రూల్స్ ప్రకారం ఒక ప్రమోషన్ ఇచ్చిన తర్వాత 2 ఇంక్రిమెంట్లు ఇవ్వాలండి. 2 ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా అదే బేసిక్ పే ఏదైతే నెక్స్ట్ 3 నెలల్లో వస్తుందో ఆ బేసిక్ పేన ఫైనల్ చేస్తూ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది అన్యాయము. మేము ఫీల్డ్లో పనిచేస్తూ ఉన్నాం. పొద్దున్న లేచినప్పటి నుంచి పొలాల మీద తిరుగుతూ ఉన్నాం, రైతులతో తిరుగుతూ ఉన్నాము, పాము కాట్లకు గురవుతున్నాము అని చెప్పేసి మహిళా ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వాష్రూమ్స్ కూడా పోయేదానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నాం సార్. ఏదైతే మిగతా సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఇచ్చినట్లే మాకు కూడా సేమ్ బేసిక్ పే ఇవ్వండి అని అడగడం జరిగింది.
సో దీని కమిటీ కన్సిడర్ చేయకుండా మీ మొహాలకి ఇదే ఎక్కువ అన్నట్లు 25,250 రూపాయలనే ఫైనల్ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీని మీద మేము ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే మా మీద కక్ష సాధింపు చర్యలతో గౌరవ కడప జిల్లా డిఎస్ఎల్ఓ గారు జిల్లా అధ్యక్ష కార్యదర్శిని సస్పెండ్ చేయడం జరిగింది. దీని మీద ఎంత మాత్రం మేము వెనక్కి తగ్గము. ఖచ్చితంగా హంగర్ స్ట్రైక్ కూడా మేము రెడీ అయ్యాము. మీరు ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. మా సర్వేయర్లందరికీ న్యాయం చేయాలి. అందరికీ నమస్కారం అండి. డిమాండ్ ఒక రిక్వెస్ట్ అనే డిమాండ్ కూడా కాదు, మాది రిక్వెస్ట్. మేము సచివాలయంలో ప్రతి ఒక్కరితో పాటు మేము కూడా వర్క్ చేస్తున్నాం. సమానంగా ఉన్న స్టాఫ్తో పాటు అందరికంటే కొంచెం ఎక్కువ వర్క్ చేస్తున్నాం. ఎండలో తిరుగుతున్నాం, మొత్తం అంతా తిరుగుతున్నాం. కానీ మాకు బేసిక్ పే ఐటీఐ క్వాలిఫికేషన్తో ఇచ్చారు. మేము ప్రెజెంట్ మేము టెక్నికల్గా చేస్తున్న వర్క్ దాన్ని బేస్ చేసుకొని బేసిక్ పే అడుగుతున్నాం. కొత్తగా ఏం అడగట్లేదు. మేము చదువుకున్న చదువుకి మేము చేసే వర్క్కి దానికి చూసి మేము అడుగుతున్నాం. ప్రెజెంట్ మేము చేసే వర్క్లు మేము అమ్మాయిలకు చెప్పుకోకూడదు. ఎండలో తిరిగి చాలామంది అమ్మాయిలకి అబార్షన్ కూడా అయింది. మేము దానికి లీవ్ అడిగాను కూడా చాలామందికి అబార్షన్ అయిందని కూడా లీవ్ ఇవ్వలేదు. ఎందుకంటే రీసర్వే అయిపోవాలి టార్గెట్ అనేది పెట్టేసి ఒక 6 months అనేది మేము టార్గెట్ మామూలుగా 6 hours వర్క్ చేయాల్సింది మేము అట్లీస్ట్ 10 hours 16 hours కూడా నైట్ కూడా కూర్చొని డిఎల్ఆర్ నిద్రలు మానుకొని డిఎల్ఆర్లు అన్నీ కరెక్ట్గా చేసి మేము నైట్ అవుట్ చేసి మొత్తం అంతా చేసి మేము ప్రోగ్రెస్ అనేది తీసుకొని వచ్చి మేము రీసర్వే అనేది కంప్లీట్ చేస్తే లాస్ట్కి మాకు ఇబ్బందులు ఉన్నాయి, మాకు ఇట్లా చేయాలి, మా సర్వీస్ మ్యాటర్స్ మాకు క్లియర్ చేయండి అని అడుగుతున్నా కూడా మాకు ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మేము చదువుకున్న చదువుకి మేము చేసే ఉద్యోగానికి మా టెక్నికల్ చూసి దానికి అడుగుతున్నాం తప్ప మేము పక్కన స్టాఫ్కి లేనిది మేము అడగట్లేదు. వాళ్ళకి ఏముంది సేమ్ అదే మాకు ఇమ్మంటున్నాం. ఇప్పుడు మాకు విఆర్ఓస్కి సేమ్ క్వాలిఫికేషన్తో తీసుకున్నారు, సేమ్ ఎగ్జామ్ రాసాము. బట్ వాళ్ళకి ప్రమోషన్ క్యాడర్ అనేది ఇచ్చారు. ఫస్ట్ విఆర్ఓ అయిపోయినాక ఏసీ సీనియర్ అసిస్టెంట్ అట్లా ఇస్తామంటున్నారు. మేము అదే క్యాడర్తో వచ్చిన వాళ్ళం, మాకు కూడా సేమ్ ఇవ్వండి. మాకు సేమ్ క్యాడర్ సేమ్ అదే జాబ్ చేస్తున్నాం. మేము ఫీల్డ్కి వెళ్తున్నాం, వాళ్ళు వెళ్తున్నారు. సేమ్ అదే క్యాడర్ అంటే అది కూడా ఇవ్వమంటున్నారు. సరే మేము మిగతా స్టాఫ్ సచివాలయం స్టాఫ్తో సమానంగా వాళ్ళకి బేసిక్ పే ఎంత ఉందో 30,000 సేమ్ అదే మాకు ఇవ్వండి అన్నాం. వాళ్ళ క్వాలిఫికేషన్ మాకు ఉండేది. మేము బీటెక్ చదివాం, సివిల్ చదివాం, ఇంకా అన్ని సాఫ్ట్వేర్స్ అన్నీ మేము టెక్నికల్గానే చేస్తున్నాము. అన్ని వర్క్ కూడా ఫీల్డ్ మీదకి మార్నింగ్ 9కి అందరు 10కి వెళ్తున్నాం. మేము 8:30 8కి వెళ్ళి ప్రోగ్రెస్ తీసుకొని వచ్చి మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా లేకుండా ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ డిఎల్ఆర్ అంతా చేసి సిస్టమ్ చేసి విజువలైజేషన్ అంతా చేసి మేము ఎప్పుడో 7కి 8కి ఇంటికి వెళ్ళి మేము చేస్తున్నాం వర్క్ అంతా. మాకు అంతా వర్క్ చేస్తూనే మేము అడిగేది వన్స్ బేసిక్ పే 30,000 బేసిక్ పే ఒకటి అండ్ మా ప్రమోషన్ ఛానల్ అనేది చూపిమని అడుగుతాం. మేము వేరే కొత్తగా ఏం కాదు, మా ప్రమోషన్ ఛానల్ అయితే ఏది ఉందో అది చూపిమని అడుగుతున్నాం. ఏది మేము ఉన్న 10,000 మందిలో 6,000 మందికి ఒక ప్రమోషన్ ఛానల్ అని చూపించి వాళ్ళకు ఒక పే స్కేల్ అనేది పెడితే మాకు కొంచెం మేము వర్క్ చేయాలి, మేము చేసి మేము కూడా కొంచెం వస్తుందని మాకు సాటిస్ఫాక్షన్ అని వస్తుంది. వర్క్ సాటిస్ఫాక్షన్ ఎంతసేపు గ్రౌండ్ మీదకి వెళ్ళేసి చేసి అదే సేమ్ బేసిక్తో మేము ఎన్ని రోజులని చేయాలి సేమ్ వర్క్. అందరితో పాటు మేము చేస్తున్నాం, అందరితో పాటు మాకు బేసిక్ ఇవ్వమని, అందరితో పాటు ఎగ్జామ్ రాసాం, అందరితో పాటు వచ్చాం, అందరితో పాటు క్వాలిఫికేషన్ ఉంది, అందరితో పాటు అదే సేమ్ అడుగుతున్నాం. మేము కొత్తది అడగట్లేదు, ఎక్కువ అడగట్లేదు, సేమ్ అడుగుతున్నాం. థ్యాంక్ యూ. కారుణ్య. ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉండే మొత్తం సచివాలయంలో పనిచేసేటువంటి గ్రామ సర్వేలంతా ఇక్కడికి వచ్చి ఉన్నామండి. ఇక్కడ మేమేమంటున్నామంటే లాస్ట్ మంత్ జనవరి 30వ తేదీన మేము గౌరవనీయులైనటువంటి రెవెన్యూ మినిస్టర్ గారిని అయితే మీట్ అయ్యామండి. సార్ వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఏదో ఒకటి న్యాయం చేసేలాగా మీరు నాకు కొద్దిగా టైం ఇవ్వమని చెప్పి అని అడిగి ఉన్నారు. మేము వాళ్ళకు టైం ఇచ్చామండి. వాళ్ళు కూడా ఓకే ఇచ్చేసారు. కానీ సచివాలయంలో పనిచేసే రిమైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పోల్చుకుంటే బేసిక్ పే ఏదైతే ఉందో మాకు మాత్రం జూన్కి వచ్చే ఇంక్రిమెంట్కి ఏదైతే మాకు వస్తుందో అదే మాకు గ్రేడ్ 1కి ఇచ్చేసారన్నమాట. అంటే మాకు గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1కి మాకు 2 ఇంక్రిమెంట్స్ రావాలి మామూలుగా. వితౌట్ ఇంక్రిమెంట్స్ లేకుండా ఇచ్చారు. దానివల్ల మాకు ఎటువంటి యూజ్ లేదండి. ఇప్పుడే ఈ ఇంపాక్ట్ నెక్స్ట్ రాబోయే 30 ఏళ్లలో 50 నుంచి 60 లక్షల రూపాయల వరకు మేమైతే లాస్ అవుతున్నామండి. దయచేసి మేమైతే ప్రభుత్వానికి ఎక్కడ మేము వ్యతిరేకం కాదు. మీరు మా డిమాండ్స్ని మీరు ఇప్పుడే పరిశీలించండి. ఇప్పుడే నేను మా వాళ్ళందరినీ పంపించేసి రీసర్వే కావాలంటే మళ్ళీ మీకు స్టార్ట్ చేపిస్తామండి. దాని గురించి అయితే మీకేమి ఇబ్బంది లేదు. మేమేంటంటే మా 30 ఏళ్ళ బతుకు బాగుపడుతుందని ఒక చిన్న ఆశతో ముందుకు వచ్చామండి.
దానికి వీళ్ళు ఇచ్చిన అధికారులు ఇచ్చిన మాకు బహుమతి ఏంటంటే సస్పెన్షన్ ఆర్డర్స్ ఇచ్చారు. ఓకే, మేమేమంటున్నామంటే బాగుపడితే మా వల్ల 400 బతుకులను బాగుపడాలా, లేదా మేము ముగ్గురమన పోవాలా. ఒకటి చేస్తే మొత్తం అందరినీ చేయమని చెప్పండి, జిల్లాలో ఉండే వాళ్ళందరినీ, లేదా మొత్తం అందరికీ బేసిక్ పేయమని చెప్పండి. ఒక్కసారి అండి ప్రభుత్వ పెద్దలు దయచేసి మా మీద కొద్దిగా జాలి దయ చూపించి సచివాలయంలో పనిచేసే మిగతా వాళ్ళతో పాటు మాకు కూడా మా బేసిక్ పే మాకు వర్తింపజేసి మాకు న్యాయం జరిగేలాగా కొద్దిగా మీరు కొద్దిగా టైం సెట్ అవుతుందండి. మీకు ఏం లేదు, మీ వల్ల 9,200 మంది కుటుంబాలు ఉన్నాయండి. మీ పెట్టే ఒక సంతకం వల్ల మీరు కొద్దిగా ఆలోచించి పెట్టండి సార్, అంతే. నా పేరు అన్లూరు హరినాథ్ రెడ్డి అండి. నేను కడప జిల్లాకు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు మా ప్రెసిడెంట్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి నాకు ఇద్దరికి సస్పెన్షన్స్ కూడా వచ్చాయి. ఓకే, మేము ఇలాంటి వాటికంటే మేము ఏమి ఇది కావండి. బాగుపడితే అందరూ బాగుపడాలా, లేదంటే అందరం పోవాలా. ఇద్దరికి ఇచ్చారండి ఈరోజు అయితే. అంటే మాకు నిన్నటి వేసి డేటు మాకు ఈరోజు వాట్సాప్ పెట్టారండి. అది నేను కడప డిస్టిక్ సంబంధించి 4 డివిజన్స్ సంబంధించి బద్వేలు, కడప, జమ్మలమడుగు, పులివెందుల డివిజన్ సంబంధించి 4 డివిజన్ ప్రెసిడెంట్స్ ఉన్నాము. వైస్ ప్రెసిడెంట్, కార్యవర్గము, సెక్రటరీ, ప్రెసిడెంట్ గారు ఉన్నారు విలేజ్ సర్వీస్ సంబంధించి. ఇప్పుడు మొత్తం కడప జిల్లా సంబంధించి ఉమ్మడి కడప జిల్లా కాకుండా మామూలు మన కడప జిల్లా 434 మంది సర్వేయర్లు ఉన్నాం. మొత్తము ప్రతిరోజు ఫీల్డ్కి వెళ్తున్నాం. 35 ఎకరాలు టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారు. ప్రతిరోజు మార్నింగ్ 9 గంటలకే ఫోటోలు పెట్టడము. నెక్స్ట్ విపరీతంగా రోజు 35 ఎకరాలు కొలవమంటున్నారు. రైతులు కొంతమంది రారు ఫీల్డ్ పైకి. ప్లస్ సందర్భాలు ఆదివారం పూట కూడా ఒకసారి తక్కువ ప్రోగ్రెస్ ఉన్నప్పుడు మిగతా రోజు కూడా కవర్ చేసుకుంటూ వస్తున్నాము. విపరీతమైన పని ఒత్తిడి ఉన్నది. ఒక పక్క పీజీఆర్ఆర్ అర్జీలు వస్తున్నాయి, ఎఫ్లైన్ పిటిషన్లు, సబ్ డివిజన్లు అనేది ఎక్కువగా అర్జీలు వస్తున్నాయి. పాస్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది, ఆ అర్జీలు కూడా ఎక్కువ రావడము ఒక పక్క మండలంలో. నెక్స్ట్ వచ్చి ఒక పక్క ఇవి రీసర్వే మార్నింగ్ 9 నుంచి 35 ఎకరాల ప్రోగ్రెస్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. టైం లైన్స్ ఇస్తున్నారు, ఎక్సెల్ ఇస్తున్నారు. ప్లస్ ఈ రోజు 35 ఎకరాలు అంటే టైం లైన్స్ ఒక విలేజ్కు, చిన్న విలేజ్కి ఎక్స్టెండ్ 1000 ఎకరాలకు, ఎక్కువ 10,000 ఎకరాలు ఉండే విలేజ్ కూడా సేమ్ టైం లైన్స్ 6 నెలలు మాత్రమే ఇస్తున్నారు. ఈ 6 నెలల్లో కూడా 2 నెలలు కొలవమంటున్నారు అంత భూమిని. నెక్స్ట్ వచ్చి మిగతా ఇప్పుడు ఆన్లైన్ చేయమంటున్నారు. లాస్ట్లో పాస్బుక్ చేసడానికి కోసం 1 నెల వాళ్ళే సమయం ఇవ్వకుండా సర్వేయర్లకు, అది కూడా ఫైనల్ ఆర్వార్ అని, అది కూడా వాళ్ళే 6 నెలల్లోనే కుదించడం జరుగుతుంది. దీనివల్ల ఈ టార్గెట్ రీచ్ అయ్యి మేము రాత్రి పగులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. విపరీతంగా ప్రెషర్ ఉన్నది. ఇంకోటి విషయం ఏంటంటే సచివాలయంలో పనిచేసే స్వర్ణవార్డు సచివాలయంలోనే మా ఉద్యోగస్తులందరిలో ఎక్కువ పని ఒత్తిడి ఉండేది మా విలేజ్ సర్వీస్ మాత్రమే. ఒక పేగా యూఎఫ్ఎస్ సర్వేలు మీరు రావడం లేదని సెక్రటరీ గారు, ఎండిఓ గారు, డీడీఓ గారు ఫోన్ చేయడము, ఒక పక్క ఇతర సర్వేలు ఉన్నాయని జిఎస్ఎఫ్ఎస్ స్టాఫ్ సంబంధించిన ఇతర సిబ్బంది నుంచి మాకు కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ రీసర్వేలో మేము ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా 2026 కంప్లీట్ చేయమంటున్నారు. 2026కు మొత్తం ఇప్పుడు 18,000 గ్రామాలు ఉంటే 60% మాత్రమే అయిపోయినవి. ఈ మిగిలిన 40% విలేజ్ ఇస్తూ రాయలసీమ జిల్లాలోనే 60% పెండెన్స్ ఉన్నది. ఎక్కువ రాయలసీమ జిల్లాలో పెండెన్స్ ఉన్నది. సర్వేలు చాలా తక్కువగా ఉన్నారు. కోనసీమ, గుంటూరు, ఈ పక్క ఉత్తరాంధ్రలో ఎక్కువ భూమి కొలవడం జరిగింది. ఇక్కడ తక్కువ షార్టేజ్ ఉన్న సర్వేలు ఉన్నారు. ప్లస్ ఇక్కడ భూమి ఎక్కువ ఉన్నది. విపరీతమైన పని ఒత్తిడి చేస్తున్నారు. ఇంకో విషయం అంటే యూఎఫ్ఎఫ్ సర్వే అని, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అని సర్వేర్లకు మాకు క్లస్టర్ కేటాయించడం జరిగింది. వాటిలో మాకు 110 ఇల్లులు, 105 ఇల్లులు, ఒక క్లస్టర్ పెన్షన్స్ వారీగా నెల ఒక పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ తప్ప మిగతాది ఏ పని చేయొద్దని కలెక్టర్ గారు త్రూ కమిషనర్ గారి దిగింది ఆర్డర్ వచ్చింది. కానీ కమిషనర్ గారు కలెక్టర్ గారికి ఇచ్చారు. కలెక్టర్ గారికి ఇచ్చిన ఆర్డర్ కలెక్టర్ గారు ఆఫీస్ నోట్ పెట్టి ఆఫీస్లో ఫైల్ చేసినా కానీ అది ఇంప్లిమెంట్ కావడం గ్రౌండ్ లెవెల్లో ఎండిఓ గారు, డీడీఓ గారు పట్టించుకోకపోవడం వల్ల మాకు జీతపత్యాలు ఆపడము, మమ్మల్ని బెదిరింపులు గురి చేయడము. ఒక పక్క యూఎఫ్ఎస్ సర్వే చేయమంటారు, సచివాలయం సర్వే చేయమంటారు, రీసర్వే చేయమంటారు. ఇవన్నీ చేయలేక పని ఒత్తిడి గురవుతుంది. మాకు మిగతా సిబ్బంది వల్లే 30,000 రూపాయల స్కేల్ కేటాయించి మాకు అవసరమైన ప్రింటర్లు, అవసరమైన పేపర్లు, సామాగ్రి, టీఏ, డిఏ ఇవన్నీ మాకు కేటాయించి మాకు సర్వేర్లకు మా కనీసమైన అవసరాలైనటువంటి డీహైడ్రేషన్ కూడా గురవుతున్నాం. పొలాలు కొలవలేక పాము కాటుకు గురవుతున్నాం. యాక్సిడెంట్లలో 5-6 మంది సర్వేర్లు ఇంక్లూడింగ్ మండల సర్వేర్లతో సహా చనిపోవడం జరిగింది. నిన్ననే మా మండలంలో వేరే మా తోటి సహచర ఉద్యోగస్తునికి సర్వేర్ గారికి కన్ను దగ్గర ఎముక ఇరిగి మేమందరం పరామర్శించడం జరిగింది. రాత్రిపూట కింద పడి చాలా ఇబ్బంది పడి అసలు అతన్ని చుట్టుపక్కల ఎవరు ఆదుకునే రక్తస్రావం జరిగింది. అంత ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఉంటే మేమందరం పోయి హాస్పిటల్కి సంఘీవం తెలిపినాం. ఇప్పటికైనా ప్రభుత్వం మన్నించి
తగిన సమయం కేటాయించి విలేజెస్కు మా యొక్క అవసరాలను టీఏ డిఏ జీతభత్యాలు కేటాయించి 2027 అని చెప్పారు. రీసర్వే 2026కి కుదించారు మళ్ళా. సో మా యొక్క చిన్న ఉద్యోగస్తులము మేము కూడా ఈ యొక్క ప్రభుత్వంలో ఈ యొక్క శాంతియుతంగా ఇక్కడ ధర్నా చేసుకుంటున్నాము, నిరసన తెలుపుకుంటున్నాము. అధికారులు కూడా తెలపడం జరిగింది. స్టేట్ వైడ్ మొత్తం 26 జిల్లాలలో కార్యవర్గం మేరకు మేము ఈరోజు శాంతియుతంగా నిర్వహణ చేయడం జరుగుతుంది. వేరే వాళ్ళకి ఎటువంటి మేము విఘాతం కానీ ఇంకోటి ఏం చేయడం లేదు. ఈరోజు ఉన్న సమాచారం ఏంటంటే ప్రజెంట్ మా యొక్క ఈ జిల్లా కడప జిల్లా సంబంధించి వైస్ ప్రెసిడెంట్కు సస్పెన్షన్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మేమందరం దీన్ని విలేజ్ సర్వేస్ కడప జిల్లా సంబంధించిన గ్రామ సర్వేల నుంచి మేమందరం ఖండిస్తున్నాం. ఈ యొక్క సస్పెన్షన్ ఆర్డర్ని వెంటనే వెనక్కి తీసుకొని మాకు సర్వేలందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే మేము అహర్నిశలు కష్టపడి మొత్తం 60% మేము గ్రామాలు పూర్తి చేసినాం. మిగిలిన 40% కూడా గ్రామాలు పూర్తి చేస్తాం. మీ యొక్క అనుకూల లక్ష్యాన్ని ప్రభుత్వం వారు కానీ మన యొక్క జిల్లా సంబంధించిన అధికారులు కానీ మా ఉన్నతాధికారులకు మేము యొక్క ప్రోగ్రెస్ ఇస్తాం. మా యొక్క సమస్యలు గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్ లెవెల్లో మాకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ధన మాన ప్రాణ ఇవన్నీ పోజంకొని పనిచేసుకుంటున్నాం. మా యొక్క ఆవేదన ప్రభుత్వము మరియు జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ గారు, డిఎస్ఓలో గారు, మా యొక్క డివిజన్లో ఉండే అధికారులు మా యొక్క ఈ యొక్క సమస్యలను మన్నించి మేము మా యొక్క సహచార ఉద్యోగస్తులు మేమందరూ వీడికి వచ్చామంటే మేము అందరం క్యాజువల్ పెట్టుకొని శాంతియుతంగా నిర్ణయం తెలుపుకుంటున్నాం. ఇప్పటికైనా మా యొక్క న్యాయం చేసి ప్రభుత్వం గారు కనీసం టైం కేటాయించి టీఏడిఏ బిల్లులో మా కనీస అవసరాలు కల్పించి మా యొక్క డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నా.